వాళ్ళు ఇప్పుడు బిగ్ బాస్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు అదే చేస్తారన్న. కానీ ఏంటంటే కొత్త కదా, కొంచెం అంటే మనుషులకు కొంచెం అట్రాక్ట్ అవ్వాలని చెప్పి ఏదో మాట్లాడడం, మనుషులను ఒక టార్గెట్ చేసి మాట్లాడడం చేస్తారు తప్ప ఏముండదు. మాధురి, రమ్య, చిట్టి పికిల్స్ వీళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? వాము చిట్టి పిలికలు అంటే నేను ఇంకే అట్లా ఉంటుంది ఏంటో అనుకున్నాను అన్న. ఏం తప్ప కథలు తప్ప ఏం కనపట్లేదు ఏందన్న అలా. సరే చూద్దాం, మనుషుల్ని టార్గెట్ చేసి ఆమె ఏదో చేస్తాను వచ్చింది కదా, ఆమె ఎంతవరకు ఉంటుందో చూద్దాం. మాధురి గారు అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది కదా, ఎలా మాధురి? అదే అన్న, పొలిటికల్ గురించి రాగొద్దన్న బిగ్ బాస్కి. బిగ్ బాసే పొలిటికలే అంతే. గొడవలు పెట్టుకుంటుంది కదా, మరి అది గేమ్ కోసమా లేకపోతే? అదే మనుషులు కెమెరాలు ఆ మీదకి వెళ్ళాలా. ఇప్పుడు మనం బిగ్ బాస్లో అడిగి వెళ్ళి పెట్టామంటే ఎట్లా ఉండాలా, 10 కళ్ళు మన మీద పడాలంటే అందుకే అట్లా చేస్తున్నారు అంతే. ఏం ఉండదు, ఒక గట్టికి ఇంకో 2-3 రోజులు మళ్ళీ డొల్లాయి అంతే. కొంతమంది ఎవరైనా మాధురి మీదకి తిరగబడితే శ్రీనివాస్ బిగ్ బాస్ సెట్ లేపుతారు అంటారు, నిజమేనా? ఎవరన్నా లేపింది లేదన్న. అసలు బిగ్ బాస్ లేకపోతే జనాలు అన్నయ్య ఆడవాళ్ళు మేనన్న మరి దారుణం అయిపోయారు. అసలు ఆ వంటలలో ఉప్పు వేస్తున్నారా, కారం వేస్తున్నారా ఏం అర్థం కావట్లేదు. మొగులు చంపేస్తున్నారంటే బిగ్ బాస్ చూసి. బిగ్ బాస్ ఉంటేనే జనాలు కొంచెం అంటే కొంచెం ఇంతవరకు చూస్తే తర్వాత మన మనుషులని కొంచెం ప్రశాంతంగా ఉంటారు. ఎవరో వాము నిజంగా అమ్మ ఎలిమినేట్ అయిన జనాలు ఏందన్న తెగ ఆశ్చర్యపోతున్నారు. వాము శ్రీజ ఎలిమినేట్ అయిందా అని ఇన్స్టాగ్రామ్లో మోడెత్తున్నారు. మీ అక్క, మీ చెల్లె, మీ బంధువా, మీరు ఇల్లుడుదా? ఆమె ఎలిమినేట్ అయితే ఆమె ఆడట్లేదు, ఆమె ఎలిమినేట్ చేశారు. ఇప్పుడు మనుషులు గొంతే కాదు కదన్న, కొంచెం టాలెంట్ అయిన ఉంటేనే ఉంచుతారు కదా బిగ్ బాస్లో, అందుకే ఆమె ఎలిమినేట్ చేశారు. ఏదో నాగార్జున గారు ఎలిమినేట్ చేసినట్టు ఫీల్ అయిపోతున్నారు ఒక్కొక్కళ్ళు. టాలెంట్ ఉండబట్టే కొంచెం ఆ మాత్రమే ఇన్ని రోజులు ఉండగలిగింది కాబట్టి ఇంకా జనాలకి ఆమె అంటే మాట్లాడే విధానం ఏం చేయడం కొంచెం వెళ్ళిపోయింది అంతే. బయట అందరూ రీ ఎంట్రీ అనే హ్యాష్ ట్యాగ్ తో ట్రెండింగ్ చేస్తున్నారు. రీ ఎంట్రీ వస్తుంది అంటున్నారు, మళ్ళీ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉండదు అనుకుంటున్నా. అదే అన్న, ఇప్పుడు వచ్చిన వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఏమన్నా కొంచెం డల్ అయితే జనాలు ఏమన్నా వస్తే మళ్ళీ ఆమె ఏమన్నా వస్తే ఆ గొంతుతో ఇంకా ఏమన్నా ఫైర్ చేయబోతే ఏమన్నా లేవుతుంది ఆమె బిగ్ బాస్ ఏమన్నా అంతే, ఇంకేముండదు ఇంకా. ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నా, రీతు పాపం ఎలిమినేషన్లో బాధపడుతూ ఏడ్చింది కన్నా. ఎట్లా ఏడ్చిందంటే, పవన్ నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత నువ్వు నాకు గుర్తుంటావు ఉండవు కానీ నేను మాత్రం నిన్ను ఉండలేను పవన్ అని చెప్పి ఏడ్చుకొని చెప్పింది కదా. 2 వారాలు 3 వారాలకి అంతగానం క్లోజ్ అయిపోయాడు పవన్. ఇన్ని రోజులు ఇండస్ట్రీలో ఉంది, అట్లా ఉంది అక్క, అసలు అంతమంది ఫాలోయింగ్ ఉన్నారు, 2 వారాలకి అంతగానో క్లోజ్ అయిపోయిందా? పవన్ కన్నీళ్ళు గారుతున్నాయో లేకపోతే వెళ్ళిపోతుందని బాధతో ఉక్రోషంతో వస్తున్నాయో, ఆనంద బాష్పలు వస్తున్నాయో, నాకైతే ఏం అర్థం కాలేదన్న. అన్నా రీతు అక్క కొత్తగా వచ్చారు కదా, వాళ్ళతో కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఏమన్నా చెప్పలేం ఏమన్నా. ఇంకా మళ్ళీ ఆయన కూడా కంటలు చూపించి మంచిగా గెలుస్తామని పట్టుకుంటే తప్ప ఆమె ఫీలింగ్ ఎట్లా ఉంటుందో మనకి తెలియదు. అంత దగ్గర అంతే ఉండదన్న. పవన్ మాత్రం రీతు వదలడు, రీతుని కంపల్సరీ వదలడు. అట్లా ఎట్లా చెప్పగలుగుతాం అన్న, ఇన్ని రోజులు ఉన్న వాళ్ళు పాపం కష్టపడుతున్నారు కదా వాళ్ళు కూడా, మనం అట్లా అని చెప్పలేం. ఉంటుందేమో చూద్దాం, ఇవేం చేస్తుందో. ఇన్ని రోజులు వీళ్ళు చేశారు చూసాము, ఇవేం చేస్తుందో చూద్దాం. ముందే మనం అంచనా చెప్పకూడదు కదా. మొదటి వరకు నాన్న బాండింగ్ ఉండే కదా బర్నీ గారితో తనుజది, సో ఏమన్నా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉందా ఇప్పుడు? బ్రేక్ ఒకవేళ ఉందంటే తనుజక్క మళ్ళీ కెమెరా ముందుకు వెళ్ళి ఏడుతుందన్న. ఏడ్చిందంటే మళ్ళీ బిగ్ బాస్ మళ్ళీ బాధపడతాడు. తనుజక్క నువ్వు ఎంతమంది అక్కలు వచ్చినా, ఎంతమంది వచ్చినా, కండ్ల వాళ్ళు వచ్చినా, మంచి మేకప్లు వేసుకుని డ్రెస్సింగ్ మెయింటైన్ చేసినా మీ ఫాదరే కంపల్సరీ. మాధురి గురించి మీ ఒపీనియన్ ఏంటి? అదే అన్న చెప్తున్నాం కదా, ఇప్పుడే వచ్చారు. మనం ఎవరిని మనం తక్కువ అంచనా వేయలేము. చూద్దాం, వీళ్ళ వల్ల ఏమన్నా రేటింగ్ వస్తే బిగ్ బాస్ గారు ఉంచుతారు, లేకపోతే నెక్స్ట్ వీక్ పంపించేస్తారు అంతే.